వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. ఇలయ సూపర్ స్టార్ తమిళ్ బ్లడ్ ధనుష్ డైరెక్షన్లో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణన్ లీడ్ యాక్టర్గా తమిళ్ ఫిల్మ్ నిలవకు ఎన్బేల్ ఎన్నది కోపం, మన తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే మూవీ రిలీజ్ అయింది. మూవీ రివ్యూకి వెళ్లే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. ఇంకా మూవీ కోసం మాట్లాడుకుంటే మన ట్రైలర్ రివ్యూలో చెప్పుకున్నట్టే మన హీరో పవిష్ నారాయణ్ అలియాస్ ప్రభు క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్ లో లవ్ మీద హేటెడ్ ఉన్న పర్సన్ లా చూపిస్తారు. ప్రభు పేరెంట్స్ తనకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి అమ్మాయిని చూసే ప్రాసెస్ లో మన హీరోకి పరిచయం అవుతుంది తన స్కూల్ ఫ్రెండ్ ప్రియా ప్రకాష్ వారియర్ అలియాస్ ప్రీతి. ఈ టైంలో ఒక్కరి లవ్ స్టోరీస్ ఒకరు షేర్ చేసుకుంటారు. ప్రభు తన పాస్ట్ లవ్ స్టోరీ విత్ అనికా సురేంద్రన్ అలియాస్ నీలా గురించి చెప్తాడు. ఒక లవ్ యానివర్సరీ పార్టీలో తను నీలాని ఎలా కలిశాడు, ఎలా లవ్ బిల్డప్ అయింది, వాళ్ళ ఫాదర్ చూపించిన హేట్రెడ్ అండ్ ఫైనల్ గా హీరోయిన్ తో బ్రేకప్ ని డిస్కస్ చేస్తాడు. వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఒక 1 వీక్ బిల్డ్ అయ్యాక ఒక ఇన్విటేషన్ వస్తుంది అబౌట్ నీలాస్ మ్యారేజ్, గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ గురించి. ఆ ఇన్విటేషన్ చూడగానే ప్రభుకి పాస్ట్ గుర్తొస్తుంది. ఇంకా ప్రభు తన క్లోజ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ కి బయలుదేరతాడు. అక్కడ రమ్య రంగనాథన్ అలియాస్ అంజలి అనే క్యారెక్టర్ ఎలా పరిచయం అవుతుంది, తను ఎందుకు మన హీరోయిన్ లవ్ చేస్తుంది, అసలు నీలుకి ప్రభుకి బ్రేకప్ ఎందుకు అయింది, ప్రీతి ప్రభువుతో మ్యారేజ్ యాక్సెప్ట్ చేసిందా లేదా, ఫైనల్ గా హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేదే టోటల్ మూవీ ప్లాట్. మూవీలో క్యారెక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే పవిష్ నారాయణన్కి ధనుష్ పోలికలు వచ్చాయని చెప్పుకోవాలి. తన యాక్టింగ్ కానీ స్మైల్ కానీ యాజ్ ఇట్ ఈస్ మావయ్యని ప్రింట్ చేశాడు తన డెబ్యూట్ మూవీలోనే. ప్రభు క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు. అలాగే హీరోకి ఏ మాత్రం తీసుకొని ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా మాథ్యూ థామస్ అలియాస్ రాజేష్ ఇచ్చి పడేశాడు. తన కామెడీ టైమింగ్, తన స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి ఫన్ జనరేట్ చేశాడు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే చాలా బాగా యాక్ట్ చేశారు. కథకి తగ్గ ఎమోషన్స్ తో క్లీన్ యాక్టింగ్ ప్రెజెంట్ చేశారు. ప్రియా ప్రకాష్ వారియర్ కి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా సరే తన బెస్ట్ ఇచ్చారు. ఇంకా గోల్డెన్ స్పారో సాంగ్ లో ఒక కెమియోగా ప్రియాంక అరుల్ మోహన్ గారు రావడం ఒక గ్లామర్ యాడింగ్ పాయింట్. టెక్నికల్ గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ ధనుష్ రాయన్ లాంటి ఒక రస్టిక్ యాక్షన్ ఫిల్మ్ తీసి వెంటనే ఇంత డిఫరెంట్ స్టోరీని డైరెక్ట్ చేయడం అంటే సాహసం అనే చెప్పుకోవాలి. ఇది ఒక సింపుల్ రొటీన్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నప్పటికీ ధనుష్ గారు తన డైరెక్షన్ స్కిల్స్తో కామెడీ, ఎమోషన్స్ అండ్ క్యాచీ స్క్రీన్ ప్లేతో జనాల్ని సీట్స్లో కూర్చునేలా చేశారు. సెకండ్ హాఫ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్టోరీ డిజైన్ చేసినట్టు నాకు పర్సనల్గా అనిపించింది. ఈ విషయంలో ధనుష్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇంకా మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు రీసెంట్గా చాలా మూవీస్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ రేంజ్ ఈ మూవీలో అయితే కనిపించలేదు. సీన్స్ని డెవలప్ చేసే మ్యూజిక్ అయితే ఎక్కడ పడలేదనే చెప్పుకోవాలి. ఫైనల్గా యాజ్ పర్ అవర్ ట్రైలర్ రివ్యూ మూవీ ఒక యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో జాలీగా థియేటర్కి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేసి జాలీగా మీ ఇంటికి వెళ్ళండి. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో, మీ మూవీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకో ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస. ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.